మీరు చూస్తున్న ఛానల్ పేరు జైటాక్. ఈ రోజు మా చిన్నోడిని ఫస్ట్ టైం అయితే మేము గణేష్ టెంపుల్ కి అయితే తీసుకెళ్తున్నాం. అది ఒక పెద్ద టెంపుల్. భలే మాట్లాడతారన్నా మీరందరూ. చాలా బాగుంటది. వాడు ఫస్ట్ టైం వెళ్తున్నాడు. వనస్థలపురం దగ్గర ఫేమస్ టెంపుల్. హాయ్ చెప్పు బాబు. లేవ్ అయితే తాగిండు. తర్వాత లేచిన తర్వాత చాలా యాక్టివ్ గా తిరుగుతాడు. నేను అవన్నీ క్యాప్చర్ చేస్తాను. నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా వెళ్తూ ఉన్నాం. జస్ట్ 45 మినిట్స్ లో రీచ్ అయిపోతాం మనం అయితే. చింటుగాడు చినిగిపోయిన 10 రూపాయలు పెట్టాడు ఇలా. అడుక్కున్న వాళ్ళకి 10 రూపాయలు చినిగిపోయి 10 రూపాయలు వేస్తాడా? ఏం పాలు కంపు వాసన వస్తుంది? తర్వాత నీ చున్నీతో దిగి చూడు. గాలిని బాగా వచ్చినావే. బయట ఎందుకు వచ్చినావు? 2 చిక్కలు ఉన్నాయి. ఎందుకు వచ్చినావు అంటున్నా. ఇగో ఇందులో స్టాక్ అయితే బ్యాక్టీరియా వస్తుంది. చిన్నదానికి ఎన్ని చెమటలు వచ్చినాయి. కార్లు ఉన్నా కూడా చెమటలు. ఏసీ వేసినా కానీ ఏసీ సార్ ఎడిపోయింది. మనం ఎడిపోయినా నేను బల్లకరి పవన్ కళ్యాణ్ సార్ మా సార్ పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు యూఎస్ఏ లో జాబ్ చేస్తాం. 5 లక్షలు పెడితే అందరు పోతారు. ఇయ్యొచ్చు. అదే 5 లక్షలు నేను ఎంతైతే పారని పోతానికి 60,000 అవుతుంది. బస్ కి 2 లక్షల రూపాయలు కిరాయి అవుతుంది. ఆడపిల్లని ఎందుకంటారో తెలుసా? 40,000. క్రూజ్ షిప్ అంటే తింటలేరా? తాగినంత మందు తిన్నంత తిండి అంతా ఉంది కాబట్టి చెప్తున్నాడు. మినిమం రోజుకు 1000 రూపాయలు తిండి తినవా నువ్వు? 1000 ఫ్యామిలీ మొత్తం పోతే 1000 రూపాయలు 2,000 3,000 తింటావు. 5 రోజులు అంటే 30,000 తిండి అవుతుంది. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. నువ్వు నీ జీవితంలో ఫస్ట్ 4 గంటలకు లేస్తే నువ్వు బాగుపడ్డట్టే. అర్థమైందా? ఈ రోజు మమ్మీ నన్ను బై మిస్టేక్ లో 5 గంటలకు లేపింది. మా చిన్న రోజు 5 గంటలకు లేస్తుంది. అమ్మ బాబాయ్ డైలాగ్ ఉందా? కోడి కూడా పొద్దుగాలనే లేస్తుంది. ఏం బాగుపడేది? అసలు తెల్లారి గట్ట లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ ఉడుకుని తినేస్తుంది. ఏసీ వస్తుంది అక్క నీ కొడుకుకి. నా కొడుకుకి ఏసీ ఏం వద్దులేమ్మా. బంద్ చేస్తూ చలి పెడుతుంది. బంద్ చేయనంటే చలి పెడుతుంది అంటే మెంటల్లానా? మొన్న పోయినాడు బొట్టు కొనుక్కొచ్చుకుంటే పుట్టింది. నాకే బొట్టు పిల్లలు లేవు. బొట్టు పిల్లలు లేక పాత బొట్టు పెట్టుకున్నా. కొడుకు తెలుగునే నేర్పవా అని మొత్తం ఇంగ్లీషే. ఇట్స్ చాలా క్లియర్ స్కై. ఇంగ్లీష్ కాదు, తెలుగు మాట్లాడాలి నేర్పవా అంటున్నా. వారు అచ్చమైన తెలుగు బిడ్డ. గవర్నమెంట్ స్కూల్ తెలుగు భాష తీయదనం తెలుగు. డ్రైవింగ్ రాదు ఫస్ట్ ఈయనకి హైవే మీద. బట్ కార్ లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. మనం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఫస్ట్ హాస్పిటల్ కి పోతున్నామా డాడీ? ఓకే, ఫస్ట్ మనం హాస్పిటల్ దగ్గర, తర్వాత మనం గుడికి వెళ్దాం. నేను చదివిన స్కూల్ చూపించచ్చుగా. అదో వెనకాల పోయింది, వెళ్ళేటప్పుడు చూపిస్తా గాయస్ మా స్కూలు. ఇదే హాస్పిటల్, శ్రీ సంజీవనియా. లేచాడమ్మా మా బుడ్డోడు లేచాడు. హాయ్ చెప్పు పిన్ని ఛానల్ వాళ్ళ సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. టెంపుల్కి అయితే వచ్చాం గైస్. కానీ ఏమైందంటే 12 o'clockకి రావడం వల్ల టెంపుల్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ ఉంది. బయట మురుగన్ స్వామి అయితే ఓపెన్ ఉండే మేము అక్కడ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని మేము ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం. మేము 12 o'clock అట్లా వెళ్ళాము గైస్.
వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.